భారతదేశంలో మహానగరాల్లో వాహనాల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. అలాగని చిన్న పట్టణాల్లో వాహనాలు పెరగడం లేదని కాదు. ఈ సమస్య మహానగరాల్లో మహానరకంలా తయారవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. సింగపూర్, లండన్ లాంటి చోట్ల వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లను తగ్గించడానికి, బిజీ వేళల్లో రోడ్ల మీద రాకపోకలను నియంత్రించడానికి చాలా కఠినమైన నిబంధనలను దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. ఉన్నవారు లేనివారు లండన్లో 100 ఏళ్లుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయిన ట్యూబ్ అంటే భూగర్భంలో తిరిగే రైల్లోనే తిరుగుతున్నారు. లండన్ ట్రేడ్ మార్క్ అయిన డబుల్ డెక్కర్ రెడ్ కలర్ బస్సు ప్రతి 5 నిమిషాల్లోపు ఒకటి దొరికేలా ప్రజా రవాణా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నారు. ట్యూబ్, సిటీ బస్ ఆగితే లండన్ కాలు కదలదు. వ్యక్తిగత వాహనాలు ఏ వేళల్లో లండన్లో ఏ జోన్లలో తిరగచ్చో నిర్ణయించారు. ఎలక్ట్రిక్ వాహనాలు తప్ప మిగతా వ్యక్తిగత వాహనాలు సెంట్రల్ లండన్లోకి ప్రవేశించాలంటే వణుకు పుట్టేలా ఎంట్రీ ఛార్జీలను విధిస్తున్నారు. లండన్లో తిరుగుతున్నప్పుడు ట్యూబ్, డబుల్ డెక్కర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం వారి నగర ప్రణాళిక, రోడ్లు, పార్కింగ్ ప్లేస్ల నిర్వహణ, మన ముందుకు ఏ నెంబర్ బస్సు ఎన్ని నిమిషాల్లో వస్తుందో తెలిపే ఖచ్చితమైన యాప్, కార్డు ద్వారానే టికెట్టుకు చెల్లింపులు అన్నీ అనుభవిస్తున్న ప్రతిసారి నాకు అసూయగా ఉంటుంది. మన దగ్గర ఆటోలు తిరిగినట్లు అక్కడ డబుల్ డెక్కర్ బస్సులు సునాయాసంగా తిరుగుతుంటాయి. చేతిలో 2 పెద్ద సూట్ కేసులున్నా ట్యూబ్లో, సిటీ బస్సులో ఇంకొకరి సాయం అవసరం లేకుండా హాయిగా ప్రయాణించడానికి వీలుగా ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, ఫుట్పాత్లు, బస్టాప్లు మొత్తం వ్యవస్థను తీర్చిదిద్దారు. చివరికి లండన్ ఊరి మధ్యలో ప్రవహించే థేమ్స్ నదిలో ఊబర్ బోట్లను కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ స్థాయిలో వాడుతున్నారు. రోడ్డు మీద సిటీ బస్సుతో పోలిస్తే బోట్లోనే 10 నిమిషాలు ముందు వెళ్ళొచ్చంటే మేము అందులోనే తిరిగి మరింత అసూయపడ్డాం. సింగపూర్లో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లను నిరుత్సాహపరచడానికి కార్ల మీద పన్నులను విపరీతంగా పెంచారు. ఒక బెంజ్ కార్ షోరూమ్ ధర ₹1,00,00,000 అయితే దాని మీద పన్ను మరో 1,00,00,000 కట్టాలి. ఇంతింత పన్నులు కట్టి కార్లు కొనడం కంటే హాయిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్లడం ఉత్తమం అనేలా చేశారు. పార్కింగ్ ప్లేస్ చూపనిదే వాహనం కొనుగోలు చేయడానికి వీల్లేకుండా బాంబేలో కొత్త నిబంధనను తీసుకురానున్నారు. ప్రస్తుతానికి కొత్తగా కొనుగోలు చేయబోయే కార్లకే ఈ నియమం. భవిష్యత్తులో పాతవాటికి కూడా పార్కింగ్ చూపించుకోవడం యజమాని బాధ్యత కావచ్చట. ఇంటి రెంటల్ అగ్రిమెంట్లో, సేల్ డీడ్లో మన పేరుతో కార్ పార్కింగ్ ప్లేస్ ఉన్నట్లు డాక్యుమెంట్ చూపితేనే కొత్త కారు మన పేరుతో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మహానగరాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ నిబంధనను ప్రవేశపెట్టక తప్పదు. ఆచరణలో ఇది ఎంతవరకు అమలు చేయగలరో గాని మంచి ఆలోచన. జనానికి మించి కార్లు, బైకులు, ఆటోలు పెరుగుతుంటే ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తాయి? ఒకవైపు కాలుష్యం, మరోవైపు గంటల తరబడి రోడ్ల మీద ఆగిపోయే జీవితాలు, ఎన్నెన్ని కోట్ల విలువైన పని గంటలు ట్రాఫిక్లో ఇరుక్కుని నిరుపయోగమవుతున్నాయో, ఎన్నెన్ని కోట్ల ట్యాంకర్ల డీజిల్, పెట్రోల్ రోడ్ల మీద ట్రాఫిక్లో ఇరుక్కుని మండిపోతోందో, ఎన్నెన్ని మెట్రిక్ టన్నుల కాలుష్యం ఒక్కో గంటకు ఒక్కో మహానగరం ఉత్పత్తి చేసి మన ఊపిరితిత్తులకు సమానంగా పంచుతోందో, ఎన్నెన్ని రోగాలకు ఈ వాహన కాలుష్యం కారణమై ఆసుపత్రులన్నీ 3 బెడ్లు 6 పేషెంట్లుగా ఖాళీ లేకుండా దినదిన ప్రవర్ధమానమవుతున్నాయో మనకెందుకు? మన ఇంటి ముందు పబ్లిక్ రోడ్డు మీద మన వాహనాన్ని నిలుపుకోవడం మన ప్రాథమిక హక్కు. మనం పెట్టుకోకపోతే ఖాళీగా ఉంటుంది కాబట్టి పక్క కాలనీలో పార్కింగ్ లేనివాడొచ్చి మన ఇంటి ముందు రోడ్డు మీద దర్జాగా పార్క్ చేసి కవర్ కప్పి కొన్ని తరాల పాటు కదిలించకుండా పెట్టుకుంటాడు. రోడ్డుకు 2 వైపులా ఇళ్లల్లో పార్కింగ్ లేనివారు పార్క్ చేసిన వాహనాలతో రోడ్డు దేవతా వస్త్రమై ఎవరికీ కనిపించకుండా ఉంటుంది. స్వతంత్ర దేశంలో పంచాయతీ, R&B, మున్సిపల్, నేషనల్ హైవేలుండగా పార్కింగ్లెందుకు దండగా? ఇన్ని దశాబ్దాలుగా పార్కింగ్ లేకపోయినా 2 కార్లు, 4 బైకులను రోడ్డు మీద పెడుతూ బతకడం లేదా? ఇప్పుడు కొత్తగా పార్కింగ్ ఉంటేనే బండి రిజిస్ట్రేషన్ అంటే వింటామా? విని ఊరుకుంటామా? అమ్మా, ప్రజాస్వామ్యం ఇది. ప్రజల కొరకు వలన కై కూ కీ యొక్క ప్రజలే గెలిపించిన ప్రభుత్వాలు వేసిన రోడ్లన్నీ ప్రజలవే. దున్నేవాడిదే భూమి, తొక్కేవాడిదే రిక్షా, పార్క్ చేసుకున్న వాడిదే పబ్లిక్ రోడ్. ఏమీ బాంబే తమాషాగా ఉందా అన్నట్లు ఇదే నిబంధన హైదరాబాద్లో కూడా అమలైతే ఆ ఊహే ఎంత అందంగా ఉంటుందో కదా.